వీకెండ్ వచ్చిందంటే టూరిస్ట్ జాగలు గుళ్ళకు బగ్గొస్తారబ్బా పబ్లిక్. జాబులు చేస్తోళ్లకు జరంత తీర్వాటం దొరుకుతుంది. ఒక్కనాడు సెలవు పెట్టుకుంటే ఇంకో రోజు కలిసి వస్తుంది. తిరగాల్సిన జాగలన్నీ ఓ రౌండ్ వేసి రావచ్చు. మొక్కులుంటే అప్పచెప్పొచ్చు. కానీ 6-10 రోజుల సంధి తెలంగాణ అంతటికెళ్ళి గీడికి లైన్లు కడుతున్నారు. 12 ఏండ్లకో పారి వచ్చే పండుగ మరి. శనారం అయ్యే వరకు పుష్కరాలకు పుష్కలం మందొచ్చిండ్రబ్బా. ఘాట్ల కాడ ఎటు చూసినా భక్తులే. నదిల తానాలు చేసి సరస్వతమ్మను గొలుసుకొని ముక్తీశ్వరుడి దర్శనానికి పోతాండ్రు. ఈడ సుత పెద్ద లైను. చాలా మంది వచ్చే వరకు దర్శనానికి ఆలస్యమైతాంది. ఇగిటు చూడుండ్రి ఎంతగానం ట్రాఫిక్ జామ్ అయిందో. కాళేశ్వరం పోయే తొవ్వల 10 కిలోమీటర్లు ఇదే కథ. అటు ఆర్టీసీ బస్సులు ఇటు ప్రైవేట్ బండ్లతోటి తొవ్వంతా నిండింది. గంటల కమానం ఇరుక్కునే వరకు కొందరు నడుచుకుంటూ పోతాండ్రు. కాళేశ్వరం కాడ సరస్వతి పుష్కరాలు చాలే ఇయాల్టికి 10వ రోజు. అటు ప్రాణహిత నది ఇటు గోదావరి నడుమిట్ల సరస్వతి 3 నదులు కలిసిన త్రివేణి సంగమంలో తానాలు చేస్తే పాపాలు పోతాయి, అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మిక. రేపు ఆయితారం ఇంకెక్కువ వస్తుండొచ్చురు. సోమవారం తోటి ఆఖరు. గట్లనే ఎవలన పోయేదుంటే ఈ 2 రోజులే మరి.